హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మళ్ళీ మీ ముందుకు ఒక వెయిట్ లాస్ రెసిపీతో వచ్చేసానండి. సో చికెన్ రోల్స్ అయితే మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ కార్బ్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ డిన్నర్ ఆప్షన్ని మనం చేయబోతున్నాము. సో ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, 150 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అండ్ రైస్ షీట్స్ తీసుకున్నాను గైస్. ఈ రైస్ షీట్స్ అనేవి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది గైస్. సో కావాలనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా నేనేం చేశానంటే 150 grams బోన్లెస్ చికెన్ని నేను నీట్గా వాష్ చేసేసుకొని నేను ఇట్లాగా బాయిల్ చేసేసుకుంటాను గైస్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక జల్లెడ్ లాంటిది తీసుకొని అందులో 150 grams ఆఫ్ చికెన్ని నేను ఇట్లాగా కింద హాట్ వాటర్ పెట్టేసుకొని పైన ఇట్లా జల్లెల్లా పెట్టేసుకొని నేను ఏం చేశానంటే చికెన్ని బాయిల్ చేసేసుకున్నాను. సో ఈ చికెన్ బాయిల్ అవ్వడానికి మనకి నియర్లీ 10 to 15 minutes అయితే పడుతుంది గైస్. సో ఇది మంచిగా కుక్ అవ్వాలంటే మనము దాని మీద కవర్ చేసేసుకొని ఒక 10 minutes మనము వెయిట్ చేద్దాం. సో తర్వాత ఏం చేయాలంటే 10 minutes తర్వాత మనం దీన్ని ఇట్లాగా ష్రెడెడ్ చికెన్ లాగా మనము దీన్ని అంటే మనం ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా మనము కట్ చేయాలి. అంటే మనము ఇది కత్తితో కాకుండా ఏంటంటే జస్ట్ ఫోర్క్ తోటి మనము ష్రెడ్ చేస్తాము, దీన్ని ష్రెడెడ్ చికెన్ అంటారు. సో ఇందులో నేనేం చేస్తానంటే క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను, మీరు ఇంకా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు గైస్. సో ఇందులో సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అండ్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను మంచిగా కలిపేసుకొని నేనేం చేస్తానంటే పక్కన పెట్టేసుకొని ఒక రైస్ షీట్ తీసుకొని నేను ఇందులో సెట్ చేసేస్తాను గైస్. సో రైస్ షీట్ అనేది మనకి చూడడానికి ఇలా ఉంటుంది. సో మనకి ఏంటంటే కార్బ్స్ కి రీప్లేస్మెంట్ ఇది రైస్ షీట్ అనేది. ఓకే, సో ఈ రైస్ షీట్ అనేది మన ఇందులో ఈ ఏదైతే మనము మిక్సర్ చేసుకున్నామో చికెన్ది అందులో నేను ప్లేస్ చేసేసుకుని మధ్యలో ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాను గైస్. సో ఇలాగా నేను ఒక 3 రైస్ షీట్స్ని నేను యూస్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే డిన్నర్లోకి ఒక 2 రైస్ షీట్స్ అనేది మనకి సరిపోతుంది. సో ఈ రైస్ షీట్స్ నేను పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ సెకండ్ వన్ తీసుకుని నేను ఇలాగే వాటర్లో డిప్ చేసేసుకొని అందులో కూడా ఈ మిక్సర్ని ప్లేస్ చేసేసుకున్నాను. సో ఇలాగా నేను 3 రైస్ షీట్స్ని నేను ప్రిపేర్ చేసేసుకుంటాను. సో ఇదేంటంటే మనకి డిన్నర్లో ఏంటంటే ఒక మనం 2 to 3 తింటే సరిపోతుంది. సో నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 spoon ఆఫ్ ఘీ యాడ్ చేసేసుకొని నేను ఘీ కానీ బటర్ కానీ గైస్ అది మీ ఇష్టము. సో ఈ రైస్ షీట్ని ఏదైతే మనము ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము దీన్ని మనము ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత మళ్ళీ బోత్ సైడ్స్ రివర్స్ చేసేసి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని 2 sides మనము చక్కగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనము ఈ రైస్ షీట్స్ని చక్కగా ఫ్రై అయితే చేస్తాము, షాలో ఫ్రై లాగా. కేవలం ఒక్క స్పూన్ ఆయిల్ ఆర్ ఘీ ఆర్ బటర్ తోటి మనము ఈ రైస్ షీట్ రోల్స్ని మనం ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. సో వెరీ వెరీ హెల్దీ అండి. సో వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చక్కటి ఆప్షన్. మంచి ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ లో ఉంటుంది, మనకి ఫైబర్ ఉంటుంది ఎందుకంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. చికెన్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోలేదు గైస్, జస్ట్ బాయిల్ చేసుకొని దాన్ని మనం ష్రెడెడ్ చేసుకున్నాము. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యాట్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో ఇలాగ మనము ఈ రైస్ షీట్స్ని బోత్ సైడ్స్ ఫ్రై చేసేసుకొని మనము సాస్తో అయినా మనం సర్వ్ చేసేసుకోవచ్చు, లేకపోతే మనము గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూసారా మధ్యలో మనకి ఈ రైస్ షీట్స్ని నేను చూపిస్తాను, మనకి మంచిగా చికెన్ లోపల మంచిగా కుక్ అయ్యి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.